బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహిళా పోలీస్ కమిషనర్ సుమతి సంచలన ఆపరేషన్ కు తరలిపారు. అవును, కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ డేనే ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆమె. దీంతో దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ కు చేరుకున్నారు. అది కూడా అర్ధరాత్రి 1 గంటకు. అర్ధరాత్రి 1 గంటకు ఒంటరిగా వెళ్లారు సుమతి. సాధారణంగా ఆ టైంలో ఎలా ఉంటుంది? కాస్త నిశ్శబ్ద వాతావరణం, అంతేనా? సామాన్య మహిళ రోడ్డు మీదకి అడుగు పెడితే ఎటువంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక కామన్ విమెన్గా, ఒక సాధారణ యువతిగా, సాధారణ మహిళగా అక్కడికి వెళ్ళారు ఆమె. మీరు చూడొచ్చు విజువల్స్. సామాన్య మహిళగా పంజాబ్ డ్రెస్ వేసుకుని బస్టాండ్లో ఉన్నారు, నిఘా పెట్టారు. అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. సిపి సుమతిని చుట్టుముట్టారు పోకిరీలు. ఇక వాళ్ళు మాట్లాడే భాష అంటే ఏంటో నేను చెప్తే బాగోదు, కానీ ఒకసారి మీరే ఊహించుకోండి ఎంత దరిద్రమైన మాటలు మాట్లాడుంటారు. అది ఒక డీసీపీ స్థాయి మహిళకి ఎదురైన ఇబ్బంది. మీరు చూడొచ్చు ఆ ఆపరేషన్ని. అక్కడే ఉన్నారు ఆమె. పూర్తిగా పోలీసులు చుట్టుముట్టారన్నమాట. డీసీపీ సుమతి అక్కడ ఆ విజువల్ మీరు కనిపిస్తున్నారు. బైక్ ఆపి మరి ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నారో మీరు చూడొచ్చు. గుర్తుపెట్టుకుని, ఈసారి మీకు అమ్మాయిలు రోడ్డు మీద కనిపించారంటే బహుశా వాళ్ళు అమ్మాయిలు కాకపోవచ్చు, కేవలం అమ్మాయిలు మాత్రమే కాకపోవచ్చు. వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, బహుశా మీకు తెలియకపోవచ్చు. అయితే వాళ్ళకి ఏం జరిగింది? ఇది కదా మీకు కాస్త ఎంతూసియాస్టిక్గా మీకు అనిపిస్తోంది, కాస్త ఎంతూసియాస్టిక్ అనిపిస్తోంది. ఏకంగా 40 మంది పోకిరీలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారంతా కూడా విద్యార్థులు, ఉద్యోగులు కావడం షాకింగ్ అంశం. డీసీపీకి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఎదురవుతుంది కదా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. రోడ్డు మీద ఒక మహిళకు అన్యాయం జరిగితే కొన్ని వేల గొంతుకులు రోడ్డు మీదకి వస్తాయి. బట్ ఆ అన్యాయం, అఘాయిత్యం జరగకుండా అడ్డుపడలేమా? దీంట్లో ఇప్పుడు ఈ 40 మందిలో ఎంతమంది ఒక అమ్మాయికి దారుణం జరిగితే వాయిస్ రైజ్ చేస్తుంటారు? వీళ్ళే కాదు, ఈరోజు ఈ కథను చూస్తున్న వాళ్ళు కావచ్చు, సొసైటీలో ఉన్న చాలామంది, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, కానీ రోడ్డు మీదకి వెళ్తే ఎన్ని పదాలు, పనికిమాలిన పదాలు మనం పడేస్తాం. మళ్ళీ అమ్మాయికి అన్యాయం జరిగిందా వెంటనే గొంతెత్తుతారు. ఈ దేశంలో మహిళలకు భద్రత లేదు. కానీ a straight question to the people who are questioning that. మీరెంత స్పేస్ ఇస్తున్నారయ్యా, ఆడదానికి మీరిస్తున్న విలువేంటి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అండ్ ఐ థింక్ సొసైటీ షుడ్ అప్రిషియేట్ సుమతి గారు ఫర్ దిస్ కాజ్. ఎందుకంటే ఒక ఇనిషియేషన్, ఏదో ఒక అఘాయిత్యం జరిగిన రోజు ఇంకా రక్షణ లేదా, ఇంకా ఏమైపోతుంది సమాజం, ఎడిపోతుంది సమాజం, ఎక్కడికి పోతున్నారు ఈ సమాజం, ఇక్కడ మహిళలకు రక్షణ లేదా అని చెప్పి ఒక 4 రోజులు ఊతగొడతాం. కానీ చూడండి, ఏకంగా 40 మంది రాక్షసులు. షుడ్ వి కాల్ దెమ్ ఎ హ్యూమన్? షుడ్ వి? డెమోన్స్, రాక్షసులు వీళ్ళు, రాక్షస జాతి వీళ్ళది. రోడ్డు మీద ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే ఎంతమంది దుర్మార్గులు లేరు? మన చుట్టూతా మనుషుల రూపంలోనే ఉంటారు, మగాళ్ళ రూపంలో ఉన్న మృగాలు ఎంతమంది లేరు? అఘాయిత్యం జరిగిన రోజు గొంతెత్తుతారు మళ్ళీ వీళ్ళే. అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది, కాపాడడానికి ఎవరు లేరా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నారని చెప్పి, ప్రభుత్వాల వరకు ఎందుకు నువ్వేం చేస్తున్నావు? ఈ నోరు కాదా ఏకవచనంతో అమ్మాయిని పిలిచింది? ఈ నోరు కాదా అసభ్యంగా అమ్మాయిల పట్ల వ్యవహరించింది? ఈ నోరు కాదా? కాస్త మీకు ఎమోషనల్గా అనిపించవచ్చు, కానీ దట్స్ ట్రూ. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటున్నాం, మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం, మహిళల రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మహిళల పట్ల ఇటువంటి అఘాయిత్యాలు, లేకపోతే ఇటువంటి ఘోరాలు. ఈరోజు నేను సుమతి గారిని డీసీపీ స్థాయిలో కాదు, ఒక మహిళగా రోడ్డు మీద నిల్చుంటే ఆమెకే ఎదురైతే, అంటే ఆమె గుండె ధైర్యంతో అక్కడ నిల్చున్నారు. నిల్చున్న ఒక మహిళ, అదే మన సాధారణ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ దుర్మార్గుల్లో 40 మందిలో ఒక్క వెధవకి ఒక్క పనికిమాలిన థాట్ వచ్చింది అనుకుందాం. ఆ రోజు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? 40 మంది
కేవలం దిల్సుఖ్ నగర్లో